naughty. Welcome to Pillalu Pidugalu, powered by Lion Date Syrup. మనదంతా ఒక సిస్టమాటిక్ ప్రపంచం అండి. చీకటిని తరిమేయడానికి సూర్యుడు వస్తాడు, రాత్రిని చల్లబరచడానికి చంద్రుడు వస్తాడు. అలాగే ప్రతి వారం మీ స్ట్రెస్ రిలీఫ్ చేసి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వచ్చేస్తాను 4 పిల్లలతో. మరి ఇవాళ ఆ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లలా పిడుగులా అనేది మాత్రం డిసైడ్ మీరు చేసేయండి. కమ్ ఆన్. సార్ని చూసారా? ఆ స్పైక్స్, ఆ గెటప్. హాయ్ హాయ్ చెప్పొచ్చు కదా, స్టైల్ ఏమిట్రా ఇలా. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? శాండిల్యా. అమ్మయ్య మాటలు వచ్చు. శాండిల్యా. నాకు ఈ పేరు ఏదో అమ్మాయికి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది అబ్బాయిల పేరు. అది అబ్బాయిల పేడా? ఓకే, క్లారిటీ ఇచ్చావు. నువ్వు ఇంతకీ అబ్బాయివా అమ్మాయివా? అబ్బాయినే. అబ్బాయివా? అమ్మ నెయిల్ పాలిష్ పెట్టుకున్నావేంట్రా? ఊరికే పెట్టుకున్నా. ఊడికేనా? గర్ల్స్ పెట్టుకుంటారు. స్టైలా? ఈ మధ్య అబ్బాయిలు కూడా స్టైల్ కొడుతున్నారా నెయిల్ పాలిష్ పెట్టుకుని? దీన్ని ఏమంటారు? స్పైక్సే కదా. ఎందుకు పెట్టుకోవాలి? డాన్స్ అప్పుడైనా, కూర్చొని కూర్చున్నప్పుడైనా అప్పుడు పెట్టుకోవాలి స్పైక్స్. మరి స్కూల్ కి పెట్టుకెళ్ళొచ్చా? అక్కడ పెడతాడు. అక్కడ ఏం పెడతాడు? ఇది పెడతాడా? స్పైక్స్ పెడతాడు అక్కడ కూడా. ఏ స్కూల్ డార్లింగ్? నేను వెళ్తా. సరే, ఎవరితో వచ్చావు ఇంతకి? మా మమ్మీ డాడీతో. ఆబ్వియస్లీ. ఎక్కడున్నారు మమ్మీ డాడీ? మమ్మీ డాడీ హాయ్. ఎవరు ఉన్నారేంటి చేతిలో? డాడీ చేతిలో? హాయ్, మా తమ్ముడు. మీరేమిట్రా? నాకేమో చెల్లేమో అనిపించింది. సరే, తమ్ముడు పేరేంటి? సోత్రియా. మమ్మీ మీరు చెప్పండి సరిగా మైక్ లో పేరు. శ్రోత్రియ. శ్రోత్రియానా? వాడికి స్కూల్లో ఎంత కష్టమో మీకు అర్థం అవుతుందా? అంటే వీళ్ళ తాత యాక్చువల్లీ పండిట్ ఇన్ తెలుగు అండ్ సాంస్క్రిట్. హీ సజెస్ట్. తాతగారు శ్రోత్రియ. శ్రోత్రియానా? వాళ్ళ స్టూడెంట్స్ కి వీడికే పలక రావట్లేదు. వాళ్ళ స్కూల్లో ఎలా మొత్తం నామకరణాలు మార్చేస్తారు తాతగారు. నెక్స్ట్ జనరేషన్ కి తెలుగు క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి కదండి. ఇప్పటికే మనకే సరిగ్గా రావట్లేదు, మన పిల్లలకి రాదు. వాళ్ళ జనరేషన్ వచ్చేటప్పటికి కంప్లీట్ పోతుంది కదా. సో అందుకని పాయింట్ నోటెడ్ యువర్ ఆనర్. మీ పేరు ఇంత అంటే మీ వీళ్ళ తాతగారు అలా, మీరు సాహిత్యంలో ఫుల్ అలా డీటెయిల్స్ చెప్తున్నారు. మీ పేరు ఏమిటో? సాహిత్య జ్యోత్స్న. మీ ఆయన పేరు? సంతోష్. డాడీ పేరు సంతోషా? అమ్మయ్య, అక్కడేం పలకాల్సి వస్తుందో అని నేను కొంచెం చెమట్లో ఆల్మోస్ట్ వచ్చాను. నీ పేరుకి అర్థం చెప్పు. శాండిలియా అంటే అర్థం ఏంటి? అర్థమైందిరా? శాండిలియా అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే అబ్బాయిలకి పేరు. అబ్బాయిలకి పేరు. అడుగు మమ్మీ, శాండిలియా అంటే ఏంటి? శాండిలియా అనే ఆయన సప్త ఋషుల్లో ఒక ఋషి పేరు. అండ్ వన్ హూ స్ప్రెడ్స్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ శాండిల్. నువ్వంటే సప్తఋషుల్లో శాండిలియావి. శ్రోత్రియ అంటే నువ్వు ఇంట్లో ఏమని పిలుస్తావు వాడిని? తమ్ముడు అని పిలుస్తా. తమ్ముడు అని పిలుస్తాడంట. మా అమ్మేమో సోత్రియా ప్రిన్సీ అని పిలుస్తుంది. శ్రోత్రియ ప్రిన్సీ అని పిలుస్తుంది. ప్రిన్సియా? మా తాతమ్మ రోజు జెమినీ టీవీ పెట్టు అంటుంది. ఐ లవ్ యూ తాతయ్య. ఎందుకలా అంటారు? జెమినీ టీవీ ఏమొస్తుందంట అందులో? సీరియల్ పోతుంది అదే మాట రోజు కూడా అదే మాట. ఏం సీరియల్ చూస్తాడు? అన్నం తినేటప్పుడు రోజు సీరియల్. నువ్వు కూడా జెమినీ టీవీలో వస్తావు ఇప్పుడు? తెలుసు. జెమినీ టీవీలో వస్తావని ఎలా తెలుసు నీకు? ఇదేంటి? పిల్లగాడు పిల్లగాడులా? పిల్లలు పిడుగులు అనసూయ. ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు తొందర పడుతున్నావు. వీళ్ళంతా ఎందుకు నవ్వుతున్నారు? పిల్లడు అంటే నడవడమే. పిల్లలు పిడుగులు అంటే నవ్వడమే అంట. చెప్పట్లే. నువ్వు కూడా ఒకసారి వాళ్ళతో పాటు నవ్వొచ్చుగా హ్యాపీగా. అది చూసి నవ్వాను కదా. అట్లా కాదు, వాళ్ళలా చూడ సౌండ్ చూడ, రీసౌండ్ చూడు. అయ్యో, మీ ఇంట్లో నువ్వు ఉన్నావు, మీ తమ్ముడు ఉన్నాడు. మీ ఇద్దరిలో ఎవరు పిడుగులు? తమ్ముడు. నేను. తమ్ముడు ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు? తమ్ముడేమో వాడికి అతుక్కుంటాడు. రోజు పడుకునేటప్పుడు పడుకోమంటే పడుకోడు, పడుకోడు. పాలు పడితేనే కానీ పడుకుంటాడు వాడు. ఆకలి వేస్తుంది వాడికి బుజ్జి. మరి ఎలా ఏడుస్తాడు వాడు? నువ్వేం చేస్తావు ఇంట్లో? అన్నం అదే ఏం చేసుకోను సియా ఒకటే. పొద్దునే పాలు తాగుతాను. పాలు తాగి టిఫిన్ తిని స్కూల్కి వెళ్ళిపోతాను. స్కూల్లో రాసుకుని స్నాక్స్ తిని మళ్ళీ ఏబిసిలు రాసుకుని
వస్తాను, లంచ్ తిని వస్తాను ఇంటికి. అప్పుడు మళ్ళీ సాయంత్రం పడుకుని మళ్ళీ లేచి స్కూల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ చదువుకుని మళ్ళీ స్నాక్స్ తిని మళ్ళీ లంచ్ తిని వస్తాను ఇంటికి. వాడు ఇక్కడ నుంచి మెల్లిగా కాలేజ్కి వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ని కలిసి అన్ని చెప్తాడేమో, విందామా? తర్వాత మీ స్కూల్లో ఫ్రెండ్స్ లేరా? ఉన్నాడు ఎవరు? నివాసు, అనన్య, షడవేడును, జాను, ప్రశాంతి. జాను అని ఎవరినో ఆల్రెడీ పిలుస్తున్నాడు. అరే, ఇలాంటి పేర్లు అందరు ఎందుకు పెట్టుకుంటారు? నీ పేరు శాండిల్య, నా పేరు అనసూయ, మమ్మీ పేరు సాహిత్య, వాడేమో శ్రోత్రియ. ఎందుకు ఇలాంటి పేర్లు పెడతారు? చిన్నపిల్లలు కదా. నేను చిన్నపిల్లనా? కాదు, ఇవి అనసూయ కావాలనుంది. కావాలనిందా? ఎందుకట? నీకొద్దా అనసూయ? సరే, నువ్వు డిసైడ్ గా. అంత లోపల నేను ఎవరు కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్తాను. హాయ్ బేబీ, నీ పేరేంటి? వస్తి. నేను ఎందుకు కావాలి నీకు? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? చిన్న నాయలలో నేను చాలా చాలా చూసిన నీతో. చాలా చాలా చూసావు నన్ను సోగడి చిన్న. ఏమంటానేంటి అందులో? నువ్వు క్లిక్ చేస్తాను. సిటీలో డాన్స్ చేశానా? వస్తి అంటే ఏంటి పేరు అర్థం? క్వీన్. ఎవరితో వస్తువి నువ్వు? మానత్త కవత. హాయ్, మీ పేర్లు ఏమిటో? మాన్వి అండ్ షీస్ కావ్య. ఓహో, అత్తలా మీరు దీనికి? ఇంత బుజ్జేజ్లో అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ. మానత్త కవత్త అంటోందా? హౌ క్యూట్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా నాన్నమ్మ, మా తాత, కవత, మానత్త, ఇంకా మా తమ్ముళ్ళు, మా మమ్మీ, డాడీ, నేను. తమ్ముళ్ళా? నువ్వే బుజ్జుగున్నావు అంటే నీకు ఇద్దరు తమ్ముళ్ళా? ట్విన్సా? కొంపదీసి ట్విన్సా? ఇద్దరు బుజ్జి. ఒకేసారి వచ్చేసారా మమ్మీ పొట్టలోంచి వాళ్ళిద్దరు? బాబోయ్, ముగ్గురుతో ఎలా వేగుతున్నారో అర్థమైంది మీరు రాలేదంటే. తమిళ పేరేంటి? హ్యాపీ లక్కీ. హ్యాపీ లక్కీ, హౌ క్యూట్. నీ పేరు? వస్తి. వస్తి. ఇంట్లో వస్తి అని పిలుస్తారా? ఇంట్లో వస్తి అని పిలువారు. క్యూటీ. ఇంట్లో క్యూటీ, హ్యాపీ, లక్కీ భలే పెట్టుకున్నారండి పేర్లు. నువ్వు పుట్టేటప్పుడు ఒక్కదానివే పుట్టావు కదా, తమ్ముళ్ళు ఎందుకు ఇద్దరు పుట్టారు? ఆడుకోవడానికి ఎవరు ఇంట్లో లేరు కాబట్టి అందుకే ఆడుకుంటా. ఎంత ప్రీ ప్లాన్ గా వచ్చారండి. మమ్మీ ఏం చేస్తుంటారు? ఏం చేయరు, ఇంట్లో ఉంటారు ఖాళీగా. ఇదే చిన్నప్పటి నుంచి ఇలా నేర్పించారు కాబట్టి మా గురించి ఇలా అనుకుంటారు. ఇంట్లో ఉండి ఏం చేయమంటున్నారండి? ఎక్కడి న్యాయం? మా మమ్మీ హౌస్ వైఫ్ అంటే ఖాళీగా కూర్చోడం. హౌస్ వైఫ్ ఇలాంటి మీనింగ్ ఇచ్చే మీ డాడీయా చెప్పింది ఈ విషయం? నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టర్. అందంగా ఉన్నావు కదా, యాక్టర్ అవ్వచ్చు కదా. డాక్టర్ అందంగా ఉంటే డాక్టర్ అవ్వచ్చు. అందంగా ఉంటే డాక్టర్ అవ్వచ్చా? అంటే నేను లేను కాబట్టే. నువ్వు కూడా ఉన్నావు. మరి నేను డాక్టర్ ఎందుకు అవ్వలేదు? నువ్వు కాలేజ్కి వెళ్తావు అయితే? వెళ్ళాను, చాలా సార్లు వెళ్ళాను కాలేజ్కి. నేను అయితే నువ్వు పోలీస్ అవుతావు. నేను పోలీస్ అని దీనికి ఎలా తెలిసింది? నేను అయ్యానే ఆల్రెడీ మొన్న ఒక సినిమాలో. హాయ్. హాయ్. కాలు మీద కాలు వేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ గెటప్పే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాగా ఉన్నారు ఆయన. ఇందాక దగ్గర నవ్వుతున్నావు ఏంటారు నన్ను చూసి? ఎందుకురా నవ్వావు? ఊరికే. సరే, ఇక్కడ ఎవరితో వచ్చావు? మమ్మీ, డాడీ, నానమ్మ, చెల్లి. ఏరి? హాయ్ చెల్లి. పేరేంటి చెల్లి పేరు? శ్రీజని. డాడీ పేరు? రవీంద్రనాథ్ చౌదరి. అందుకే అలా ఆ బాడీ లాంగ్వేజ్ చూడండి. మమ్మీ పేరు? పద్మావతి. పోనీ నువ్వు ఎవరిలో ఉంటావు? మమ్మీలా ఉంటావా డాడీలా ఉంటావా? డాడీ. అన్నీ డాడీయే. మమ్మీలా స్లిమ్గా ఉన్నావా, డాడీలాగా హెల్తీగా ఉన్నావా? మమ్మీ లాగా. దీని మాత్రం అమ్మ వీడికి అన్ని తెలిసే మాట్లాడుతున్నాను. నేను ఏదో అలా మాట్లాడుతున్నాను అనుకున్నాను. డాడీ ఎందుకు స్లిమ్ గా లేడు? ఎందుకంటే చాలా ఫుడ్ తింటా. చాలా ఫుడ్ తింటారా? ఏమి తింటారు చెప్పు? బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు? ఇడ్లీ. ఇడ్లీ తింటే అలా అవుతారా? నేను తింటున్నాను రా. ఎన్ని తింటారు అంటే? 10? 5 ఇడ్లీస్. మమ్మీ ఎన్ని తింటారు? సరే, డాడీ ఏం చేస్తారు? ఆఫీస్కి వెళ్తారు. మమ్మీ ఏం చేస్తారు? హౌస్ వర్క్. హౌస్ వర్క్. అమ్మయ్యా, టచ్ చేసారా? హౌస్ వర్క్ అంటే చాలా వర్క్ ఉంటుంది అనుకుంటా. ఏమి ఉంటాయి? కుకింగ్. కుకింగ్ అండ్ దట్స్ ఇట్. సరే, పెద్దయ్యాక ఏమవుతావు నువ్వు? సోల్జర్. ఈ పర్సనాలిటీ వేసుకుని నువ్వు సోల్జర్ అయ్యి దేశాన్ని కాపాడతావా? ఎక్కడికి వెళ్తావు? సోల్జర్ అంటే ఏంటి అసలు? ఏం చేస్తారు వాళ్ళు? ప్రొటెక్ట్ అవర్ ఇండియా. దే ప్రొటెక్ట్ అవర్ ఇండియానా? సూపర్ అసలు. ఎలా ఎప్పుడు అనిపించింది నీకు సోల్జర్ అవ్వాలని? ఎప్పుడో. ఏ సినిమాలో ఏ హీరోని చూస్తే అనిపించింది చెప్పు నాకు, సీక్రెట్. బాలయ్య. బాలయ్య బాబు తోడ గట్టి చెప్తున్నా.
చెప్పు ఒక డైలాగ్. నువ్వు భయపెట్టడానికి వాటిని అనుకున్నావే షూట్ అన్ని కాల్చి పాస్తున్నా కొడక. డోంట్ షౌట్ అగైన్. వామ్మో! నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చేసాయి బాబోయ్. ఇంకొకటి నాకు ఎంత ముద్దుగా ఉందో ఇంకొక డైలాగ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాల్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మన రాజకీయం అంతే. దమ్ముంటే మాత్రం సిటీ కొట్టు. అంతే వచ్చు. చప్పట్లు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రెజెంటింగ్ యూ ద లాఫింగ్ క్వీన్. ఇందాక నుంచి ఒకటే నవ్వు, ఇప్పుడు నవ్వవే. అయ్యా సౌండ్ ఇది. ఇలా నవ్వవు కదా ఇందాక. నీ పేరు చెప్పలా? జానవి. అసలు ఇందాక నుంచి నన్ను బాగా డిస్ట్రాక్ట్ చేస్తున్నావు. చాలా మందితో మాట్లాడుతున్నా కూడా ఆ టాటూ చూసారా, ఆ డ్రెస్ చూసారా, ఇంత చిన్న వయసులో కలర్డ్ హెయిర్, ఆ హెయిర్ బ్యాండ్. ఎవరు ఈ గెటప్? ఏమిటి అసలు? నీకు ఇలా రంగుల జుట్టు అప్పుడే వచ్చేసింది ఏమిటే? ఈ హెయిర్ స్టైల్ సీక్రెట్ ఏమిటి? నాకు తెలియాలి. గుండా మరి ఇదేమిటి? క్యాప్. దిస్ ఇస్ బిగ్ క్యాప్ అండి. ఓహో, ఏదో ఒకసారి టర్నింగ్ ఇచ్చుకోవాలా? అది భలే ఉంది. ఐ లైక్ యువర్ స్టైల్, సూపర్. ఈ గుండెని కవర్ చేయడానికి ఇలా హెయిర్ బ్యాండ్, ఆ క్యాప్ విత్ విగ్. ఇంతకు ఎవరితో వచ్చా? మమ్మీ, డాడీ, అక్క. నేను మమ్మీ డాడీ అక్క. హాయ్, మీ అక్క డిట్టో ప్రింట్ అసలు. మీరిద్దరేమో మమ్మీ ప్రింట్, డాడీ మీలాగా కూడా ఉన్నాను అనుకోండి. నేను హట్ అవ్వకుండా. ఫస్ట్ ఇంతకీ ఐడియా ఇచ్చింది ఆ ముగ్గురులో ఎవరు? చెప్పు. మమ్మీ చెప్పు. అక్కడేమో మమ్మీ, నేను మమ్మీ ఇచ్చానని చెప్పంటే అదేమో నేనే అని చెప్పుకొచ్చింది. అందుకే ఎంతసేపు ఆలోచించింది. డాడీకి కూడా ఐడియా ఇవ్వచ్చు కదా పాపం. చూడు ఎలా వచ్చారు. అయ్యా, ఆ మమ్మీ పేరేంటి? బాత్రి. భారతి. నాన్న పేరు? హరీష్. అక్క పేరు? లహారి. ఏం చేస్తారంటే రోజు ఇంట్లో స్కూల్ నుంచి వచ్చాక గుడ్ గర్ల్స్ లాగా ఏం చేస్తారు? టిఫిన్ తింటారా? మీ బ్యాగ్ లో ఏమున్నాయంటే చూడొచ్చా? సీక్రెటా? ఓకే, సీక్రెట్. లిప్ టిప్పా? చూడొచ్చా? అమ్మో నిజంగానే ఉందండి ఒక లిప్ టిప్. ఇదేమిటి? ఇది పింక్ లిప్. ఏయ్ చూసారా, ఇది పిల్లలు పిడుగులు. వావ్, ఎవరు పెట్టారు గోరింటాకు? మమ్మీ. వెరీ నైస్. మమ్మీకి చెప్పట్లో. ఈ మెహందీ నార్మల్ గా పెళ్ళేటప్పుడు పెట్టుకుంటారే, నీకు పెళ్ళయిందా? మరి ఫంక్షన్ కదా అందుకే పెట్టుకుంటారు. ఫంక్షన్ అయితే పెట్టుకుంటారా? ఏ ఫంక్షన్? ఈరోజు ఫంక్షనా? పిల్లలు పిడుగులు పండగ ఫంక్షన్ లాంటిదే అంటూ టచ్ చేసావు జాన్వి. చెప్పట్లు. రెడ్ కలర్ వస్తే ఏమవుద్ది? మెహందీ అవుతుంది. అది కాదు నాన్న, ఇలా గోరింటాకు రెడ్ కలర్ అవుతే మెహందీ బ్రౌన్ ఉంటది. అవును. మళ్ళీ బ్లాక్ అవుతుంది. మరి ఫ్యాన్ దగ్గర నుంచోవాలి. ఓకే. మళ్ళీ చూసి మా మమ్మీకి చెప్పి చూసేదానికో తిప్పేస్తుంది. ఇలా పండితే ఏమవుద్ది అని అడుగు అమ్మని. బాగా చదువు వస్తుంది. బాగా చదువు వస్తుంది. నాటి మమ్మీ, మీరు అడగనివ్వండి ఫస్ట్. నువ్వు అడుగు ఫస్ట్. అవును నిజమే. బాగున్నారమ్మా? తల్లి కూతురు ఇద్దరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. మీకు తెలియదు అనుకుంటా, నేను చెప్పనా? డాడీ లాంటి మంచి హస్బెండ్ వస్తారు మమ్మీకి వచ్చినట్టు. అవును, రెడ్గా పండితే అది అవుద్ది. బాగా చదువు వస్తుందా? ఇది ఇప్పుడు ఈ మధ్య ఇలాగే చెప్పుకుంటున్నారా? ఓకే, అప్డేట్ అయ్యారు బాగానే అయితే. శాండిల్య, ఇప్పుడు నువ్వు అంట అమ్మ ఎప్పుడన్నా కోపంగా ఉంటే 2 minutes లో నవ్విచ్చేస్తావంట. ఎలా నవ్విస్తావు? బొంగ ఆడుతుంది, బాగా చల్లకుండా అలా ముద్దు పెట్టుకుంటా. అవ్వా, నేను కూడా అలిగాను అనుకో, నాకు కూడా ఒకసారి మమ్మీని చేసినట్టు చేయవా? సరే, అమ్మ ఏం చేస్తారు ఇంతకి? యోగా క్లాస్కి వెళ్తుంది. అమ్మ యోగా క్లాస్కి వెళ్తుందా? యోగా అంటే? యోగానే యోగాని ఏం చేస్తారు? యోగా అంటే ఎక్సర్సైజ్. ఏది ఎలా చేస్తారు? నువ్వు వెళ్ళావు ఎప్పుడన్నా యోగాకి? అప్పుడు వెళ్ళావు. ఇప్పుడు పెద్దగా అయిపోయావా? కూర్చున్నాను కదా అందుకే అలా. ఓ మట్టి బుర్ర అనసూయ. నిలబడితే ఇంత ఉంటారు, కూర్చుంటే ఇంత అవుతారు. ఆ మాత్రం తెలీదు. అమ్మ ఎలా చేస్తుంది యోగా? కూర్చున్నాను కదా చూపించలేను. అమ్మ యోగా ఎందుకు చేస్తుంది? స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రాంగ్ అవుద్దా మమ్మీ? స్ట్రాంగ్ అయ్యి కొడుతుంది. ఎవరిని?
అన్నే నిన్ను కొట్టడానికి అన్ని డబ్బులు పే చేసి యోగా క్లాస్కి వెళ్ళి ఎంత కష్టపడతారా మమ్మీ. సరే డాడీ ఏం చేస్తారు? ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా డాడీలో రాసుకుంటాడు. వచ్చి మళ్ళీ అన్నం తినవే సైచ అదే మాట. మా అమ్మేమో సంతోష్ చిట్టి అంటుంది. ఓకే. డాడీకి మమ్మీ మీద కోపం వస్తుందా? మా అమ్మ ఒక్క రోజు కొడతా అన్నాడు. కొడతా అన్నాడా? ఎందుకు అలా అన్నాడు? అప్పుడు నేను కొట్టాను ఒకటి. మమ్మీకి యోగాకి వెళ్ళి బలం వచ్చింది కదా, మమ్మీ కూడా ఒక విషయం చేయొచ్చు కదా డాడీని. నేనే ఉన్నాను కదా, నేను ఇంత ఉన్నాను కదా, అందుకే నీకోసం శాండిల్ చేశాడు నేనెందుకు అన్నట్టున్నారా మమ్మీ? సరే నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెళ్ళి చేసేసాడు కదా. నీ పెళ్ళి అబ్బాయిలు పెళ్లి చేసుకుంటాడా? డాడీ బాయే కదా, బాయ్ పెళ్లి చేసుకున్నాడు, నువ్వు చేసుకోవా? నేను పెద్ద చేసుకుంటావా? పెద్ద అయ్యాక. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? చూడ్డానికి వైట్ ఉండాలి. మా అమ్మ ఎంత వైట్ ఉందో అంతనే ఉండాలి. ఓ మీ మమ్మీ ఎంత వైట్ ఉందో అంత వైట్. మీ మమ్మీ అందంగా ఉంటుందా? ఓన్లీ వైటే. ఓన్లీ వైటే. మా నాన్న తాగుతాడు కాబట్టి సరిగ్గా తాగడు, అందుకే నల్లగా ఉన్నాడు, అంత నల్లగా. ఏంటండి అసలు మంచినీళ్ళు తాగితే బాగా మమ్మీ తాగుతుంది కాబట్టి వైట్ గా ఉంది, డాడీ సరిగ్గా తాగరు, మీరు అందుకే నల్లగా ఉన్నారు. హక్ చేసుకుంటావా ఎవరిని? అబ్బా నువ్వు ఇస్తా అంటే నేను ఇస్తానా? ఈ హక్ చేసుకుంటే ఏమొద్దులా? హ్యాపీగా ఉంటది. అవును సేమ్ పించ్. మన వస్తి వాయిస్ చాలా బాగుంది కదా. నీకు తెలుగులో స్టోరీస్ వచ్చా? శ్లోకాలు, స్టోరీలు, పాటలు ఏమన్నా? ఉయ్యాల జంపాలొచ్చు. పాడు. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనల పుట్టించారు సీతారాములని. ఇరోరకం స్వయం మరం ఎరెట్టుగా మైరా నీ చూపుతే అనే ఒఫోపులమల హరివెల్లు బంగారు ఇయ్యాల వెన్నెల్లో ఉగాదిలా. ఓహో నీవేనారు ఉండలు శుక్రే ప్రియ. ఓహో ఉండలు శుక్రే ప్రియ. ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని. నేనంటే ఇష్టం అన్నావు కదా, నేను ఏం చేస్తుంటాను? నువ్వు యాంకర్ కూడా చేస్తావు. నేను ఎలా యాంకరింగ్ చేస్తాను? పిల్లలు పిడుగులు. మన ఇద్దరు ఒకసారి అన్నా. హలో వెల్కమ్ టు పిల్లలు పిడుగులు. ఏమయ్యా జూనియర్ బాలయ్య, ఏమిటి సంగతులు? ఏమీ లేవు. అమ్మో నీకు ఏ యానిమల్ ఇష్టం? లయన్ టైగర్. లయన్ అండ్ టైగర్ ఇష్టమా? బా పర్సనాలిటీకి తగ్గట్టు, టేస్ట్కి తగ్గట్టు బాలయ్య తొడగొట్టడం, డైలాగులు, టైగర్లు, సింహం ఇష్టం అంట. ఇంట్లో ఎక్కువ గిఫ్ట్స్ ఎవరు ఇప్పిస్తారు నీకు, మమ్మీయా డాడీయా? డాడీ. మీ డాడీ రోజు ఇంటికి ఎంత డబ్బులు తెస్తారు? 6 రూపీసా? 6 రూపీస్ తెస్తారా మీ డాడీ రోజు? తెచ్చి ఎక్కడ దాచిపెట్టేస్తారు? జేబులోనే. ఎవరికి ఇవ్వరా? ఎవరికి ఇస్తారు? క్లయింట్ వస్తే ఇస్తా అమ్మకి. క్లయింటా? క్లయింట్ అంటే ఎవరు? సార్. నాకు ఎప్పుడన్నా హెల్ప్ కావాల్సి వచ్చింది, నేనే మీ ఇంటికి వస్తాను, నాకు కొన్ని డబ్బులు కావాలంటే ఇస్తారా? నానా ఈమెకి మా ఫ్రెండ్కి డబ్బులు ఇస్తావా? ఎంత కావాలంటే తీసుకోమన్నా. థ్యాంక్ యూ, సో స్వీట్, సో స్వీట్. సరే నేను మీ ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోవాలి కదా, మీ ఇంటి అడ్రస్ చెప్పు నాకు. మౌలాలి, హైదరాబాద్. మౌలాలికి వచ్చాను. సరే తర్వాత? అక్కడి నుంచి మేడపైకి. మా బింగిల్ పైన. మీ బింగిల్ బిల్డింగా? మీ ఓకే, నా కోసం ఇప్పుడు ఇంకా జాహ్నవి ఏం నేర్పిస్తుంది? చెమ్మ చెక్క. ఓకే ఆడదాం. చెమ్మ చెక్క చెరిస్మగ్గ అతిలయంగా అరిగేషంగా ముద్యాల చెమ్మ చెక్క లయంగా
ముత్యాల చెమచక రంగులయంగా ముత్యాల చెమచక రంగులయంగా. ఆడదామా చెమచక్క? నీకు వచ్చా? హాఫే Come. చెమ్మచక్క చదలేసి మొగ్గ అత్తుకోయమ్మ. ఇలా అన్నారా తర్వాత? ఓకే వెరీ గుడ్. ముగ్గ అత్తుకే మొగ్గ. వెరీ గుడ్. చాలు చాలు ఆ మాత్రం చాలు. వెరీ గుడ్. చెమ్మచక్క చడలేసి మొగ్గ అత్తుకోయంగా ఆడగించంగా ముచ్చాల చెంచక ముగ్గులేయంగా రత్నాల చెంచక రంగులేయంగా ఇంకింట్లో అమ్మాయి పిలిచేయంగా ఇంకింట్లో అమ్మాయి పిలిచేయంగా. వామ్మో వామ్మో. త్వరగా పెళ్లి చేసేయండి. ఓకే, సో ఇవాళ మన పిల్లలు పిడుగులో బోల్డ్ అంత టేకింగ్ జరిగింది. అంటే వీళ్ళ నుంచి నేను బోల్డ్ అని తీసుకున్నాను. నౌ ఇట్స్ గివింగ్ టైం. గిఫ్ట్స్ ఎవరు కావాలి? ఓకే, ఇలాంటి అల్లరి ప్రతి ఆదివారం జరుగుతుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిడుగులు ఉంటే మా దగ్గరికి పంపించండి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ టైప్ పీపీజీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి పిల్లల పేరు, ఏజ్, ఊరు పేరు టైప్ చేసి 58585కి SMS పంపించండి. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీక్. బై బాయ్.